ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు పెరుగుతోంది. అయితే దాన్ని పూడ్చుకునే సేకరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 నుంచి 26 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం 50,541 కోట్ల రూపాయలను సేకరించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది 54,009 కోట్ల అప్పులు తీసుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపిన అందులో 93.58% 7 నెలల్లోనే సేకరించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కొత్త రుణాలు 49,255 కోట్ల లక్ష్యాన్ని ఇటు అక్టోబర్ నాటికి 71.80% తీసుకురావడం గమనార్హం. అయితే బడ్జెట్లో పన్నేతర ఆదాయంతో పాటు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గ్రాంట్లు భారీగా వస్తాయని అంచనాలున్నా పెట్టుకున్నా ఆ మేరకు రాకపోవడంతో కొత్త అప్పులు పెరుగుతున్నాయి. రేవంత్ పాలనలో అయితే అప్పుల కుప్పలా తెలంగాణ రాష్ట్రం మారుతోంది. ఇటు రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపిన అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు పెరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూరజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూరజ్, వాట్స్ ద అప్డేట్స్? రాష్ట్ర ఆదాయ పరిస్థితి అంతంతగా మాత్రమే ఉందని చెప్పేసి మరొకసారి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఖజానా పర్పస్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైన నేపథ్యంలో ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన 23 నెలల కాలంలో ఇప్పటికే 2,50,000 కోట్ల రూపాయల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఇన్ఫ్లేషన్ కూడా రోజు రోజుకు పెరుగుతున్న వైనం పైన ఆందోళన వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ తాజా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం 36,000 కోట్ల రూపాయల మేరకు ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పేసి ఇది ఖచ్చితంగా ఆర్థిక తిరోగమనానికి ఒక స్పష్టమైన సంకేతంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని అంతటికి కూడా కారణం ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితి లేకపోవడం, ప్రభుత్వం అవలంబిస్తున్న ఒక వీక్ ఆర్థిక విధానం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా ఒక విశ్లేషణను ఆర్థిక రంగ నిపుణులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఏడాది సాయంత్రం 54,009 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చే విధంగా బడ్జెట్ లో పొందుపరిస్తే 6 నెలలు లేదా 7 నెలలు గడవక ముందే 50,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం అప్పులు తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం అంటారు. ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం అంటే రాష్ట్రాలు కనుక అప్పులు చేయదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం చేసిన ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి కూడా ఈ అప్పులు పోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రాష్ట్రానికి కూడా మొత్తంగా చూసుకుంటే కనుక జీడీపీలో 3.25 మేరకు అంటే 3.25% మేరకు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పరిధిని ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం దాటిపోయిందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ స్పష్టంగా అనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఈ అప్పులు ఇంత ఎందుకు పెరిగిపోతున్నాయని ప్రశ్నించినప్పుడు గత ప్రభుత్వాలు చేసిన అప్పులన్నీ పోతున్నాయి, నెలకు 6 నుంచి 7,000 రూపాయలు వడ్డీలు కట్టడానికే పోతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చెప్తున్న విషయం తెలిసి అయితే ఇవన్నీ కూడా తప్పులు లెక్కలే అని చెప్పేసి కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ద్వారా స్పష్టమవుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. 2025 నుంచి ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు కట్టిన వడ్డీలు కేవలం 16,529 కోట్ల రూపాయలు. అంటే నెలకు కట్టిన వడ్డీ కేవలం 2,360 కోట్ల మాత్రమే ఉందని చెప్పేసి కూడా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళ ఆధారంతో సహా చూపెడుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు, పూర్తి స్థాయిలో రైతు భరోసా కానీ ఇతర సంక్షేమ పథకాలు అమలవుతున్న పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా చేపట్టిన పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఈ తరుణంలో అసలు ఇప్పటికే కాంగ్రెస్ పాలన మొదలైన తర్వాత 2,50,000 కోట్ల మేరకు అప్పులు తీసుకోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పేసి కూడా ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవి కాక ఇంకా కార్పొరేషన్ల నుంచి కూడా రుణాలనే ఇవాళ తాజా పరిస్థితులు చూసుకుంటే కనుక ఇవాళకి వాళ్ళకు కూడా అంటే వాళ్ళ శనివారం రిజర్వ్ బ్యాంక్ సంబంధించి బిల్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వారం 5,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేందుకు ప్రభుత్వం తాజాగా రిజర్వ్ బ్యాంక్ లో బిడ్డలు వేయడం జరిగింది. మంగళవారం కల్లా ఈ అప్పులు ఆక్షన్ జరిగి ఈ అప్పులు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలకు వివిధ
కాల పరిమితులతో తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అప్పు చేయబోతుంది. 13 ఏళ్ల కాల పరిమితితో ఒక 500 కోట్ల రూపాయలు తేవాలనుకుంటుంది. అలాగే 17 ఏళ్ల కోసం 2,000 కోట్ల రూపాయలు, అలాగే 23 ఏళ్ల కోసం 1,500 కోట్ల రూపాయలు, 28 ఏళ్ల టెన్నర్తో మరో 1000 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలను మళ్ళీ ఈ వారం రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆక్షన్ల ద్వారా, పరపతి బాండ్ల ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే బిల్లు వేస్తుంది. ఇట్లా నెల కూడా వారం కూడా అప్పుల చిట్టా ఇప్పటి ముప్పటిగా పెరుగుతున్న పరిస్థితి పైన కూడా ఆర్థికంగా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పటిష్టమైన ఆర్థిక విధానాన్ని కనుక ప్రభుత్వం అవలంబించకపోతే రానున్న రోజులు మరీ గడ్డుగా మారిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. All right, Suraj, thank you for the updates.